హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన శ్రీసుధ మోదుగు విరచిత కథ పేరు క్షమ అనేదాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. క్షమ కథ. ఇక కథలోకి ప్రవేశిద్దామా? నీకెందుకు ఈ ప్రపంచం మీద ఇంత కోపం? ఈ ప్రశ్న నాకు నేను ఎన్నిసార్లు వేసుకున్నానో గుర్తులేదు. దాన్ని నాలో గుర్తుపట్టి ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు కూడా ఎక్కడా తారసపడలేదు. ఈరోజు ఇక్కడికి జమైకా నుంచి తిరిగి వచ్చాక అమ్మ అడిగిన మొదటి ప్రశ్న, నువ్వు ప్రపంచాన్ని క్షమించావా అని. దీనికి సమాధానం నా దగ్గర ఉందో లేదో తెలియదు కానీ ఆసర్ గుర్తుకొచ్చాడు. సెయింట్ పీటర్ ప్రైమరీ స్కూల్, కింగ్స్టన్, డౌన్ టౌన్, జమైకా. అప్ టౌన్లో ఉండేవాళ్ళు అడుగు పెట్టడానికి కూడా భయపడే ప్రదేశం అది. క్రిమినల్స్, గ్యాంగ్స్టర్స్ మాత్రమే కాదు, అక్కడ పేదరికం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆ స్కూల్లో చాలామంది పిల్లలకు తల్లులు మాత్రమే ఉంటారు. తల్లి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉంటే ఆ పిల్లలు ఆమెతోనే ఉంటారు. ఇంకొన్నిసార్లు పిల్లలు అమ్మమ్మల దగ్గర ఉంటారు. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కో రకం. మా కంపెనీ చేసే పనిలో భాగంగా మా టీంతో ఆ స్కూల్కి వెళ్ళేదాన్ని. అక్కడ పిల్లల తల్లిదండ్రులకు, ఆ స్కూల్లో ఉండే టీచర్లకు అనేక అంశాల మీద వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉంటాం. వాటిలో పిల్లలకు పోషకాహారం గురించే కాక కుటుంబ వాతావరణం ఎలా ఉండాలో కూడా చెప్పేవాళ్ళం. అక్కడి పిల్లల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. వాళ్ళకి ఏమీ బాధలు లేనట్లు, అసలు ఈ ప్రపంచంలోనే వాళ్ళని మించిన స్వేచ్ఛాజీవులు లేనట్లు అరుస్తారు, నవ్వుతారు, పరిగెడతారు. ఆ స్కూల్కి ఎవరైనా కొత్తవారు వస్తే అక్కడి పిల్లల్లో ఉత్సాహం, వారి కళ్ళల్లో లీలగా కదలాడే ఆశ. కొంతమంది పిల్లలు కొద్దిగా చొరవ చేసి చాక్లెట్ ఇస్తావా, బిస్కెట్ ఇస్తావా అని అడిగేవాళ్ళు. అక్కడి పిల్లలకు చదవడం రాయటం కూడా రాదని, మాట వినరని పిల్లల మీద టీచర్స్ చేసే కంప్లైంట్స్కి అయితే అక్కడ కొదువేం ఉండదు. చాలా వరకు వాటిని పక్కకు పిలిచి చెబుతుంటారు. నేరుగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ. కానీ సారా టీచర్ మాత్రం ప్రత్యేకంగా అనిపించేది. ఆమె చాలా ఓర్పుగా, ప్రశాంతంగా ఉండేది. పిల్లల మీద ఆ టీచర్ ప్రేమ చూస్తుంటే పోనీ ప్రపంచాన్ని మనం ఇలాగే గాఢంగా ప్రేమిద్దాం అనిపించేది. స్కూల్లో ఉన్న పిల్లలందరి పేర్లు, వారి తల్లిదండ్రుల వివరాలు అన్నీ ఆమె టిప్స్ పైనే ఉంటాయి. మేము ఎప్పుడు వర్క్షాప్కు వచ్చినా సారా చేతిలో పెద్ద లిస్టుతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకసారి వర్క్షాప్లో మరియం అనే పేరెంట్ గొడవ చేసింది. మీరు వచ్చి మమ్మల్ని ఎందుకు పిలిపిస్తున్నారు? ఇంతసేపు ఇక్కడ కూర్చోబెట్టి మా టైం వేస్ట్ చేయకండి. మా పిల్లలకు పోషకాహారం ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, వాళ్ళని మీరే పెంచాలనుకుంటే పెంచుకోండి, కానీ వాళ్లకు మా ఇళ్ల గురించి, కుటుంబాల గురించి చెప్పకండి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ డబ్బుల కోసం నటించకండి. అయినా ఈ కలర్ స్కిన్ వాళ్ళని నమ్మకూడదు అంటూ ఆమె నోరేమీ దాచుకోలేదు. తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టింది. ఆమె ధాటికి అందరం భయపడ్డాం. ఆమెను కంట్రోల్ చేయటం సారా వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాలేదు. సారా ఆమెను సముదాయించి బయటకు పంపేదాకా అందరం బిగుసుకుపోయాం. మా టీంలో ఉన్న 6 మందిలో 2 మాత్రమే జమైకన్స్. మిగతా 4
వివిధ దేశాల నుంచి ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళం. మా ప్రాజెక్టు లీడర్ జెరోమ్ ఒక ఇటాలియన్, కంపెనీలో సీనియర్ ఉద్యోగి. ఆ సాయంత్రం జరిగిన రివ్యూ మీటింగ్లో జెరోమ్ నాకు ఆమె అరుపుల్లా వినపట్టలేదు, ఆక్రోశంలా ఉన్నాయి, తరతరాలుగా పేదరికం వివక్ష అనుభవించిన మాటలు అవి అని అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. సరైన కుటుంబం ఏర్పరచుకోలేక పేదరికం వివక్షని కారణం చేయటం ఏమిటి అన్న. మనమే ఆ స్థితిలో ఉంటే తప్ప ఆమె మనకు నిజం అర్థం కాదు అన్నాడు. ఈ గొడవ మొదటి వర్క్షాప్లోనే జరిగింది. ఆ తరువాత మరియం కనిపించలేదు. నాకు ఇలాంటి మనుషుల మీద సానుభూతి కానీ దయ కానీ ఉండదు. వారి స్థితికి వారే కారణం అని అనుకుంటాను. కంపెనీ కోసం సిన్సియర్గా పనిచేస్తాననే పేరు ఉండటం వలన రెండో వర్క్షాప్ పూర్తయ్యాక ఈ స్కూల్ ప్రాజెక్టును జెరోమ్ పూర్తిగా నాకు అప్పగించాడు. లోపల గర్వంగా అనిపించింది. అప్పటి నుంచి రెగ్యులర్గా స్కూల్కు రావటం, అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడటం, ప్రాజెక్ట్ నిర్వహణకు సంబంధించిన లెక్కలు చూసుకోవటం మొదలుపెట్టాను. వర్క్షాప్ కండక్ట్ చేయటం, లోకల్ కమ్యూనిటీని మొబైల్ చేయటం మిగతా వాళ్ళు చూసుకునేవారు. ఈ క్రమంలో నాకు సారాతో పరిచయం మరింత బలంగా మారింది. 1-2 సార్లు సారా, మాలి, నువ్వు పేరెంట్స్ను పిల్లలను కలుస్తూ ఉంటే వారి స్థితిగతులు అర్థమవుతాయి, అది ఈ ప్రాజెక్టుకి హెల్ప్ అవుతుంది అని చెప్పేది. ఆ మాటకు నేను చిన్న నవ్వుతో తప్పించుకునేదాన్ని. నిజానికి వీళ్ళు బాగుపడతారనే నమ్మకం నాకు లేదు. అంతకు మించి ఆసక్తి కూడా లేదు. నాకు ముఖ్యమైంది కంపెనీకి మంచి ప్రాజెక్ట్ ఇచ్చి క్రెడిబిలిటీ పొందటం. ఆ సంవత్సరం చివరిలో నేను ఆఫీసులో కూర్చున్న కాసేపటికే సారా నుంచి ఫోన్, ఒకసారి అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వస్తావా అని. ఎంతో అత్యవసరమైతే తప్ప సారా అలా పిలవదని నాకు తెలుసు. బయట పోలీస్ కారు ఉంది. పోలీసులు ప్రిన్సిపల్ రూమ్లో ఉన్నారు. పక్కన బెంచ్ మీద 9-10 సంవత్సరాల వయసున్న ఒక అబ్బాయి స్కూల్ డ్రెస్లో నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. ఎప్పుడో 1-2 సార్లు చూసిన గుర్తు. అంతలో సారా నన్ను వెతుక్కుంటూ వచ్చింది. మాలి, నాకు ఒక హెల్ప్ కావాలి, ప్లీజ్, నువ్వు కాదనకూడదు. ఏమైంది అన్న. బయటికి తీసుకొచ్చి చెప్పటం మొదలుపెట్టింది. ఆ అబ్బాయి పేరు ఆసర్. వాళ్ళ అమ్మను ఆమె బాయ్ ఫ్రెండ్ ఆసర్ ఎదుటే పొడిచి చంపి పారిపోయాడు. ఆసర్కు తండ్రి ఎవరో తెలియదు. ఇప్పుడు తల్లి కూడా లేదు. గవర్నమెంట్ హోమ్కి తరలించాలంటే ఆ పిల్లవాడికి డాక్టర్ల సర్టిఫికెట్ కావాలట. ఆసర్ని నా రిక్వెస్ట్ మేరకు కొన్ని రోజులు నా దగ్గర ఉంచడానికి ఒప్పుకున్నారు. కానీ నేను రేపు ఊరికి వెళ్ళాలి. వీకెండ్, నీకు తెలుసు కదా, నా ఫాదర్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. 2 రోజులు ఆసర్ని నీతో ఉంచుకోగలవా? తన గొంతులో అభ్యర్థన. నేను ఉలిక్కిపడ్డాను. ఆలోచించడానికి టైం ఇవ్వలేదు సారా. ప్లీజ్ అంటుంది. ఆసర్ మంచి పిల్లవాడు, నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు అంది. ఇదంతా అనవసరమైన బాదరబందీ అని తెలుసు. కానీ సారా ముఖం చూస్తే నో చెప్పాలని అనిపించలేదు. ఆసర్ వైపు చూశాను. నా వైపు చూస్తున్నాడు. ఆసర్ ముఖంలో ఎలాంటి భావం కనపట్టలేదు. పెద్ద కళ్ళు, బడబాగ్ని దాచుకొని నిర్మలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిల్లవాడికి ఇంత స్థితప్రజ్ఞత అనిపించింది. ఆసర్ను నా దగ్గర వదిలి వెళ్తూ, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను, మీరు ఇండియన్స్ గుడ్ పీపుల్ అంది సారా నవ్వుతూ. నాకు నవ్వొచ్చింది. ఒక చిన్న పనికి మొత్తం ఇండియన్స్ మంచితనం
నా భుజాలపై వేసింది. మా టీం లీడర్ జెరోమ్ మాత్రం అప్పుడప్పుడు ఇండియన్ పీపుల్ అంబిషియస్, సెల్ఫ్ సెంట్రిక్ అంటుండేవాడు. నేను సెల్ఫ్ సెంట్రిక్కే, కానీ ఇండియన్స్ కాదు అంటాను. అప్పటిదాకా గమనించలేదు. ఇంటికి వచ్చి ఇంతసేపైనా ఆసర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సారా ఇచ్చిన బట్టల బ్యాగును ఆసర్ ముందు పెట్టా. బట్టలు మార్చుకొని వచ్చి కూర్చున్నాడు. మాట్లాడే అవసరం లేకుండా నూడిల్స్ చేసి ఇచ్చా. చాలా ఫాస్ట్గా తినేశాడు. ఎంతో ఆకలితో ఉన్నట్టు కనిపించాడు. నాది చిన్న 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్. హాల్లో సోఫా పైన ఆసర్ పడుకోవటానికి ఏర్పాటు చేసి నేను బెడ్రూమ్లో పడుకున్నా. ఆసర్తో ఏదైనా మాట్లాడి అతడి కథ విని జాలిపడేంత అవసరం లేదు అనుకున్నా. ఇదంతా ఎందుకు అనే నా లోపలి ప్రశ్నకు సారా 2 రోజులు ఉంచుకోమంది కాబట్టి అని సమాధానం ఇచ్చుకున్నా. చాలాసేపు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి మెలకువ వచ్చింది. ఆసర్ సోఫా పైన నిద్రపోకుండా అలా కూర్చొని ఉన్నాడు. నేను ఆసర్ దగ్గరికి వెళ్ళి ఓదార్చలేదు. ఇప్పుడు ఎలాంటి బాధల్లోకి, బంధాల్లోకి వెళ్ళకూడదు, దూరంగానే ఉండటం మంచిది అనిపించింది. ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుంది. ఇల్లు గుర్తొచ్చింది. ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారు. మనస్సుని ముక్కలు ముక్కలుగా చేసి వెళ్ళిన చేతు గుర్తొచ్చాడు. వీళ్ళందరి నుండి పారిపోయి ఎంత దూరం వచ్చినా ఇంకా ఇంకా వెంబడిస్తూనే ఉన్నట్లు అనిపించింది. అందరూ స్వార్థపరులే. ఆ రోజు రాత్రి నాకు నిద్ర దగ్గరికి రాలేదు. 2 రోజుల్లో తీసుకెళ్తానన్న సారా తీసుకెళ్ళలేకపోయింది. ఆమె తండ్రికి ఆరోగ్యం బాగాలేదట. ఆయన్ని వదిలి రాలేని పరిస్థితి. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని ఇంట్లోనే పనిచేస్తున్న ఆసర్ కోసం. ఆసర్ శుభ్రంగా ఉంటాడు. ఎప్పుడు ప్రతి పనిలో సహాయం చేస్తాడు. ఎక్కువగా మాట్లాడడు. పుస్తకంలో బొమ్మలు వేస్తూ ఉంటాడు. వాడి పెద్ద పెదాలు, విశాలమైన కళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆసర్ కోసం కలర్ పెన్సిల్స్, డ్రాయింగ్ బుక్ తెచ్చి ఇచ్చా. ఫుడ్ మాత్రం ఎప్పుడూ ఆకలితో ఉన్నట్లు ఫాస్ట్గా తినటం గమనించా. ఒకరోజు చెప్పాను, ఎందుకంత ఫాస్ట్గా తింటున్నావు, నెమ్మదిగా తిను అని. నేను తినాలంటే అందరూ తినేదాకా ఆగాలి. అంతదాకా ఆకలితో ఆగి అవకాశం రాగానే త్వరగా తినటం అలవాటైంది. నువ్వెందుకు ఆగాలి అని అడగలేకపోయాను. నువ్వు రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోవట్లేదు. నా గొంతు నాకే చిత్రంగా ధ్వనించటం అర్థమవుతుంది. నాకు అలా అలవాటైంది. నా చెల్లి పుట్టిన దగ్గర నుంచి నా చెల్లిని రాత్రి నేనే చూసుకోవాలి. ఆ ఇంట్లో ఆసర్ స్థానం అర్థమైంది. నా ఇంట్లో నా స్థానం అదే కదా. ఎవరికీ పట్టని నేను ఆసర్ని ఇంకేమీ అడగాలనిపించలేదు. క్రమంగా నా వంటలో సహాయం చేయటం, ఇద్దరం కలిసి తినటం అలవాటైంది. సాయంత్రం బాల్కనీలో కూర్చుంటే నా పక్కన ఆసర్ బొమ్మలేస్తూ కూర్చునేవాడు. ఆసర్ ఏమి గీస్తాడా అని అప్పుడప్పుడు చూస్తా. ఆ బొమ్మలు నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. తన రంగుల్లో మొదట్లో ఊదా రంగు, నల్లటి, ఎర్రటి రంగులు కొట్టొచ్చినట్లు కనిపించేది. పోను పోను రంగుల్లో మార్పు కనిపించింది. కొత్త రంగులు వచ్చి చేరుతున్నాయి. ఆ రంగులన్నీ మేము సాయంత్రాల్లో చూసే ఆకాశం నుండి నెమ్మదిగా వచ్చి ఆసర్ బొమ్మల్లోకి చేరుతున్నట్లుంటుంది. చివరగా వేసిన బొమ్మలో కొత్త రంగుల మధ్య నుండి 2 పక్షులు ఆకాశంలోకి ఎగురుతున్నట్లుగా అనిపించింది. అవేంటి ఆసర్, పక్షులేనా అని అడిగా. సిగ్గుపడుతూ డ్రాయింగ్ బుక్ పక్కకి పెట్టుకున్నాడు. క్రమంగా మిస్మా అని పిలవడం మొదలుపెట్టాడు. అమ్మను గౌరవిస్తూ పిలుస్తున్నట్లుగా ఉంది ఆ పిలుపు. ఆసర్ ఉండటం అలవాటైంది. గమనింపునకు రానట్టే సన్నటి వెలుగు, శాంతి వస్తుంటాయి జీవితంలో అప్పుడప్పుడు. ఒకరోజు రాత్రి
సార్ మీ అమ్మ గుర్తుకు వస్తుందా అన్నా. "ఉహుం, లేదు" అన్నాడు. ఈ దేశంలో పిల్లలు ఇలా పెరుగుతారా, చివరికి తల్లితో కూడా అటాచ్మెంట్ లేకుండా? నాకు తెలియకుండానే ఆసర్ వాడి అమ్మ కోసం ఏడవాలని, దిగులు పడాలని ఎదురు చూస్తున్నట్టుంది. అది జరగకపోతే నాకు నచ్చట్లేదు. నాలో నాకే తెలియని ఒక శాడిస్ట్ ఉన్నట్లు అనిపించింది. ఆసర్ ఫ్యామిలీ గురించి కొంచెం లోతుగా ఎంక్వైరీ చేశా. ఆసర్ అమ్మ పేరు మరియం. వర్క్షాప్లో నానా గొడవ చేసిన మరియం. ఆమె అగ్రెసివ్ పర్సనాలిటీ. ఒక చంటి బిడ్డని చంకలో వేసుకొని చిన్న డ్రెస్సు, వంటి నిండా అందమైన టాటూలు. నన్ను చూడగానే ఆమె కళ్ళల్లో కనపడిన ద్వేషం గుర్తొచ్చింది. సారా చెప్పింది ఆమె చిన్న వెండర్ అని, ఆమె బాయ్ ఫ్రెండ్ గ్యాంగ్స్లో ఉంటాడని, ఆమెతో గొడవ పెట్టుకోవడానికి భయపడతారని. అలాంటి మరియంకి ఆసర్ లాంటి కొడుకా? నమ్మబుద్ధి కాలేదు. ఆసర్కి ఒక అన్న, ఒక చెల్లెలు ఉన్నారు. అన్నకి బయలాజికల్ తండ్రి ఉన్నాడు. ఈ గొడవ తర్వాత అతను వాణ్ణి తీసుకువెళ్ళాడు. చెల్లెలకి తండ్రి, ఆమె తల్లినే పొడిచిన బాయ్ ఫ్రెండ్. ఆ బాయ్ ఫ్రెండ్ తరపున వాళ్ళు వచ్చి ఆ పాపను తీసుకెళ్ళారు. ఆసర్కి తండ్రి ఎవరో తెలియదని, ఆసర్ అమ్మ ఎవరికీ చెప్పలేదని తెలిసింది. ఆసర్కి తండ్రి తెలీదా? ఆ విషయం నన్ను లోపల తొలిచివేసింది. మరియం ఎందుకు చెప్పలేదు? మరియంకి నిజంగా తెలీదా అతడెవరో? లేక తెలిసినా అతన్ని విపరీతంగా ద్వేషించిందా? ఆసర్ తండ్రి ఎవరో చెప్పలేనంతగా మనసు విరిగిపోయిందా? అందుకే ఆసర్ స్థానం ఆ ఇంట్లో అలా. మరియం తన ద్వేషాన్ని ఆసర్పై చూపించి ఉంటుందా? అప్పటిదాకా ఆసర్ను దేని గురించి అడగటానికి సంకోచించాను, అది అడిగేశాను. ఆసర్, డూ యూ లవ్ యువర్ మామ్? ఎస్. చాలా షార్ప్గా వచ్చింది ఆన్సర్. నేను తర్వాత ప్రశ్న అడగటానికి ఇబ్బంది పడ్డాను. డిడ్ షీ టేక్ కేర్ ఆఫ్ యూ వెల్? ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ టు టాక్ అబౌట్ మై మామ్. వాడి జవాబు నాకు కోపం తెప్పించింది. నాకు కోపం ఎందుకు వచ్చింది? బహుశా నేను ఆసర్ను ఇంట్లోకి తీసుకొచ్చాననే ప్రైడ్తో వచ్చిందా? లేక నేను వాడిపై చూపుతున్న సానుభూతిని అర్థం చేసుకోవట్లేదనే ఉక్రోషంతో వచ్చిందా? వాడిని ప్రశ్నించడానికి వాడు నాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. నాకు సడన్గా చిరాకు కలిగింది. అసలు వీళ్ళేం మనుషులరా బాబు, ఇంత చీప్గా ముగ్గురు పిల్లలను ముగ్గురితో కన్న మనిషి గురించి నాకెందుకు? సారా తీసుకెళ్ళకపోతే స్కూల్ దగ్గరికి వదిలేసి రావాలి అనుకున్నా. 2 రోజుల తర్వాత పోలీసుల నుంచి కాల్ వచ్చింది. ఆసర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని, సోషల్ వర్కర్ రెడీగా ఉందని, గార్డియన్గా నేను కానీ సారా కానీ ఉంటే సరిపోతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదే ఆసర్కి నేను చేయబోయే ఆఖరి సాయం అనుకున్నా. ఆసర్, కాప్స్ నీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనుకుంటున్నారు. రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అన్నా. ఆసర్ ఏమీ మాట్లాడలేదు. పొద్దున్నే ఆసర్ను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళా. వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆసర్ అమ్మ, ఆమె బాయ్ ఫ్రెండ్ డెవాన్ గొడవ పడ్డారని, మొదట తన అమ్మే అతడిని చాకుతో పొడవబోయిందని, ఆ పెనుగులాట్లో అనుకోకుండా తన అమ్మకే చాకు గుచ్చుకుందని చెప్పాడు. డెవాన్ తనను కానీ తన అమ్మను కానీ ఎప్పుడూ కొట్టలేదని వాళ్ళు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్పాడు. నాకు ఆసర్ నిజం చెప్పినట్లు అనిపించలేదు. డాక్యుమెంట్స్ రెడీ అయ్యాయని, 2 రోజుల్లో ఆసర్ను హోమ్కి తీసుకెళ్తామని సోషల్ వర్కర్ చెప్పారు. ఇంటికి వచ్చాక ఆసర్ ముభావంగా ఉన్నాడా అని చూశా. ఆసర్ ఏమీ జరగనట్టు కనిపించడంతో అసలు తన లోపల ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. నువ్వు స్టేట్మెంట్లో చెప్పిందంతా నిజమేనా? ఆసర్ ఏమీ మాట్లాడలేదు. భయపడ్డావా? లేదు. నా సిస్టర్ ఫాదర్ని కూడా పోగొట్టుకోవటం ఇష్టం లేదు.
డెవాన్ చెడ్డ వ్యక్తి కాదు. 9 ఏళ్ల ఆసర్ ఎలా ఆలోచిస్తున్నాడు? డెవాన్ను క్షమించాడా? ఒళ్ళు జలధరించింది ఒక్కసారి. నీకు తెలుసుగా, 2 రోజుల్లో నువ్వు హోంకి వెళ్ళాలి. తెలుసు అన్నట్లు తల ఊపాడు. సారాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పా. ఎలాగైనా ప్రయత్నించి ఆసర్కి గార్డియన్గా ఉండి బయటికి తెస్తా అని చెప్పింది సారా. రేపు వెళ్తాడు అన్న. రాత్రి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి లేచి బయటికి వచ్చా. ఆసర్ సోఫా పైన కూర్చొని ఉన్నాడు. వచ్చిన మొదటి రోజులానే కూర్చొని ఉన్నాడు. ఆసర్, నిద్రపో. ఆర్ యూ ఓకే? నిద్ర రావట్లేదు. ఐఆమ్ సారీ అన్న. ఆసర్ విశాలమైన కళ్ళల్లో సన్నటి నీటి పొర. వెళ్ళి పక్కన కూర్చొని తలపై చెయ్యి వేశా. ఒక్కసారిగా భుజంపై వాలిపోయాడు. ఆసర్ కన్నీళ్లతో నా టీషర్ట్ తడిచిపోయింది. అది ఎంత ఉగ్గపట్టుకున్న దుఃఖమో. అలా ఎంతసేపు ఉన్నాడో. ఆసర్ అలాగే నిద్రపోయాడు నా ఒడిలో. అప్పుడప్పుడు నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు. వాడిని పొదివి పట్టుకొని అలాగే కూర్చున్నా. ఆసర్ నా చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ రాత్రి ప్రపంచాన్ని క్షమించానా నేను? ఇదండి క్షమ అనే ఈ కథను శ్రీ సుధా మోదుగు రచించి అందచేయగా, మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.